ఈరోజు నేను మిల్లెట్స్తో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ తయారు చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మిల్లెట్స్తో తయారు చేసిన పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరిపిండి తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఏ రకమైన మిల్లెట్ పిండి తీసుకున్నా పర్వాలేదు. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు ఇలా ఏ రకమైన పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయను ఒలుచుకొని రోటిలో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ చక్కగా ఇలా కచ్చా పచ్చా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలోకి ఒక సగం ముక్క సొరకాయ తీసుకొని ఇలా పీలౌట్ చేసుకున్నాను. మీరు సొరకాయ ముక్కని గ్రేటర్ ద్వారా తురుముకొని వేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు మరియు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సొరకాయ పిండిలో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఇంకా నచ్చినటువంటి వాళ్ళు వేయించినటువంటి పల్లీలు, నువ్వులు లేదా నానబెట్టినటువంటి పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం చివరగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వలన సొరకాయలో ఉన్నటువంటి వాటర్ పిండికి బాగా పడుతుంది. తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కనుంచుకుందాము. ఈ 10 మినిట్స్లో పిండి చక్కగా నానుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతిలో పట్టేంత ఒక పెద్ద సైజ్ బాల్ పిండి తీసుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ప్యాన్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పలుచగా ప్రెస్ చేస్తూ ఈవెన్గా ప్యాన్ ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. అలవాటు ఉంటే త్వరగా అయిపోతుందండి. చాలా ఈజీగా స్ప్రెడ్ చేసేయచ్చు. ఇలా 4 ఫింగర్స్ని దగ్గరగా పెట్టుకుని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇలా గ్యాప్స్ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. చేతికి నూనె రాసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంతమంది నూనెలో చపాతీలాగా చేసి కాల్చుకుంటారు. ఇలా మనం ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యాక హోల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫింగర్స్ యూజ్ చేస్తూ హోల్స్ పెట్టుకోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకుని ఇలా చేతికి అంటుకున్నటువంటి పిండి మరియు నూనెని అందులోనే డ్రాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్పై మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. ఇలా మూతతో కవర్ చేసుకోవడం వలన ఆవిరి పట్టి చాలా బాగా కుక్ అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి సొరకాయ కూడా ఎంత బాగా కుక్ అయ్యిందో. ఎవరైనా సొరకాయ తినని వాళ్ళకు కూడా ఇలా సొరకాయ యాడ్ చేసి పెట్టచ్చు. మిల్లెట్స్ కూడా తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టచ్చు. ముఖ్యంగా మనం చిన్నపిల్లలకి స్కూల్ నుంచి రాగానే మిల్లెట్స్ని ఇలా యాడ్ చేసి స్నాక్స్ రెసిపీ లాగా చేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.
ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.